దసరా పండుగ రోజున స్పెషల్ ఈవెంట్ ఒకటి జరిగింది. దానికి మేము అటెండ్ అయ్యాం. సో, అప్పటి వీడియోనే ఇదండి. నాకు ఎడిటింగ్ చేయడానికి అవ్వలేదు, కుదరలేదు. సో, అందువల్ల లేట్‌గా పోస్ట్ చేస్తున్నాను. ఏమనుకోకండి. ఇది మా వారి ఆఫీస్ అండి. వీళ్ళ ఆఫీస్‌లో దసరా పండుగ మొత్తం సెలబ్రేట్ చేశామనమాట. మాకిక్కడ ఫుడ్ అది కూడా వాళ్ళు అరేంజ్ చేశారు. సో, వాళ్ళ ఆఫీస్ అండి ఇది. ఇది గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్‌లో ఉందనమాట వీళ్ళ ఆఫీస్ వచ్చేసి. సో, రీసెంట్‌గానే ఇక్కడికి మూవ్ అయింది ఆఫీస్ అది అంతా. సో, ఇది ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అండి. వీళ్ళది ఏంటంటే ఇక్కడ వీళ్ళు చేసే వర్క్ ఈ క్రషర్స్ ఉంటాయి చూడండి. ఆ క్రషర్స్ అన్ని ఆ మిషన్స్‌ని వీళ్ళు తయారు చేస్తారనమాట. సో, అది అన్నమాట. ఇక్కడ ఇది ఒక షెడ్‌లా ఉంటుంది. ఇదొక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కాబట్టి మొత్తం ఇలా ఒక షెడ్‌లాగా వేసి అక్కడ వీళ్ళ వర్క్ అంతా కూడా జరుగుతూ ఉంటుంది. అయితే మా వారు చేసే పనేంటంటే అకౌంట్ సెక్షన్‌లో ఉంటారండి వీళ్ళు. సో, తను అకౌంట్స్ అది అంతా మెయింటైన్ చేసుకుంటూ ఉంటారు. దసరా పండుగ రోజున ఈ స్టాఫ్‌కి వాళ్ళ ఫ్యామిలీస్‌ని అందరిని కూడా ఇన్వైట్ చేశారు. పూజ జరిగింది. ఆ పూజకంతా కూడా ఇప్పుడు ఆహ్, అంతా అరేంజ్‌మెంట్స్ జరుగుతున్నాయి. అంతా వీళ్ళ మిషనరీ అంతా రెడీ చేసి, చక్కగా ముందు రోజునే అంతా క్లీన్ చేసి, ఆహ్, ఈరోజు పూజకి అంతా రెడీ చేసి పెట్టారనమాట. మిషన్స్‌కి కూడా పూజ చేస్తారు కదండీ! దసరా పండుగ రోజున. దానికోసం అనమాట. వీళ్ళకి ఆఫీస్‌కి ఈ రోజంతా ఈ పూజ హడావిడే ఉంటుంది. వర్క్ ఏం జరగదనమాట. సో, కానీ అటెండ్ అవ్వాలి వీళ్ళందరూ. సో, వీళ్ళతో పాటు ఫ్యామిలీస్ అందరం కూడా అటెండ్ అయ్యాము. అందరి ఫ్యామిలీస్ రాలేదు గానీ, ఒకరిద్దరు ఫ్యామిలీస్ అయితే అటెండ్ అయ్యారు. దానిలో నేను కూడా ఉన్నాననమాట. సో, ఇక్కడ పూజకంతా రెడీ చేస్తున్నారు. ఈలోపు మనం ఒకసారి ఆఫీస్ అంతా కూడాను చుట్టేసొద్దామనేసి నేను బయటికొచ్చాను. ఈ గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్‌లో ఉండడం వల్లండి ఆహ్, బయటి వాళ్ళెవరు రారు తొందరగా. ఊరికి కొంచెం దూరంగా గూడా ఉంటుంది కాబట్టి ఎక్కువ నాయిస్ ఉండదు. తర్వాత ఎక్కువ జనాలు గూడా కనపడరు మనకి. రోడ్స్ అన్నీ గూడా ఖాళీగా ఉంటాయన్నమాట. సో, వీళ్ళ ఆఫీస్ ప్రిమిసెస్ అండి ఇది. మనం ఇది లోపలికి ఎంటర్ అయ్యేటువంటి గేట్ అనమాట ఇది. అంతా డెకరేట్ చేశారండి. ఇప్పుడిప్పుడే అన్నీ గూడా ఇక్కడికి ఇండస్ట్రీస్ అన్నీ షిఫ్ట్ అవుతున్నాయి కాబట్టి ఇంకా కొన్ని కన్‌స్ట్రక్షన్ అది జరుగుతున్నాయి. కొన్నేమో అయిపోయినాయి బిల్డింగ్స్. అయిపోయిన బిల్డింగ్స్‌లోకి ఆఫీసెస్ అన్నీ గూడా షిఫ్ట్ అయ్యాయి. అయితే ఇక్కడ వీళ్ళకి ఫుడ్ అది గూడా డైలీ ఉంటుందండి. ఒక కుక్ ఉండి వండుతూ ఉంటాడు. సో, ఇక్కడ గోంగూర అంటే రకరకాల ఆకుకూరలు అవి కూడా పెంచుతున్నారు. కూరగాయలు కొన్ని పెంచుతున్నారు. తర్వాత ఆర్నమెంటల్ ప్లాంట్స్ ఉన్నాయి. రెగ్యులర్‌గా ఉండేటువంటి ఈ బొప్పాయి, మునగ ఇలాంటివన్నీ కూడా చాలా వరకు వేశారండి. ఆహ్, గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ కాబట్టి ప్రతి ఒక్క ఇండస్ట్రీలోనూ కంపల్సరీగా వీళ్ళు మొక్కలు పెంచి తీరాలనమాట. అలా పెంచుతాం అంటేనే ఇక్కడ వీళ్ళకి ఈ ప్లేస్ అది కూడా అలాట్ చేస్తారు. ఇదిగోండి ఈ బస్‌ని కూడా రెడీ చేస్తున్నారు. వీళ్ళు డైలీ వచ్చేటువంటి బస్ అనమాట. మా వారు ఆ బస్ ఎక్కి వస్తారు. ఊర్లో నుంచి ఈ స్టాఫ్‌నంతా కలెక్ట్ చేసుకొని ఈ బస్‌లో తీసుకొనొస్తారనమాట. ఈవినింగ్ అయ్యేసరికి మళ్ళీ తీసుకెళ్ళి ఎక్కడ వాళ్ళని అక్కడ దింపేస్తుంది. సో, ఈ బస్‌ని గూడా క్లీన్ జేసి, దానికి కూడా పూజ చేయడం కోసం అని జెప్పి అంతా రెడీ జేస్తున్నారు. సో, వాళ్ళ ప్రిపరేషన్స్‌లో ఉంటారు. మనం ఒకసారి ఒక రౌండ్ యేసొద్దాం. ఇదిగోండి ఇక్కడైతే రకరకాల మందార మొక్కలు బెట్టారు. అంటే నాకు తెలిసినంత వరకు కొబ్బరి మొక్కలు బెట్టారు, మామిడి మొక్కలు బెట్టారు. ఇంకా ఆర్నమెంటల్ ప్లాంట్స్ కొన్నున్నాయి. తర్వాత ఊరికే అలా మొత్తానికైతే గ్రీన్‌గా కనపడాలి వాళ్ళకి. ఎక్కడ గూడా పొల్యూట్ అవ్వకుండా వీళ్ళు చేసేటువంటి ఆ పొల్యూషన్ అంతా గూడా ఈ మొక్కలు క్లీన్ చేసేటట్టుగా అనమాట. మొత్తం అంతా ఆహ్, అలాంటి కండిషన్స్‌లో మాత్రమే ఉండే వాళ్ళకి మాత్రమే ఇక్కడ అలాట్‌మెంట్ అనేది కూడా జరుగుతుందండి. సో, ఇట్లా మొత్తం అన్ని మొక్కలు ఒక 3½ ఎకర్స్‌లో ఉంటుందండి వీళ్ళ ఆఫీస్ మొత్తం గూడాను. అంటే ఇది ఇప్పుడు మీరు చూసే షెడ్ అంతా గూడాను ఇండస్ట్రీ. సో, ఆ ఇండస్ట్రీలోనే ఒక 2, 3 గదుల్లాగా కట్టారు. అక్కడ ఈ ఆహ్, దాన్నేమంటారు అడ్మినిస్ట్రేషన్‌కి సంబంధించినటువంటి స్టాఫ్ కూడా ఉంటారనమాట. సో, ఇదిగోండి ఇలా ఈ ఫ్రంట్ సైడ్ గూడా చాలా వరకు పూల మొక్కలు, బంతి మొక్కలు ఎక్కువగా వేశారండి. పువ్వులుంటే బావుంటాయి గదని నేను కొన్ని జినియా సీడ్స్ ఇచ్చాను. అవి గూడా వేశారు. కొన్ని కొన్ని కూరగాయలవి గూడా పంపిస్తూ ఉంటానండి. గుమ్మడి ఇచ్చాను, తర్వాత సొర పంపిచ్చాను. ఇట్లా కొన్ని
కొన్ని నా దగ్గర ఎక్స్‌ట్రా ఉన్నవన్నీ గూడా ఇస్తూ ఉంటాను. ఇక్కడ ఒక అతను ఉన్నాడనమాట. మెయింటైన్ చేస్తూ ఉంటాడు. ఇక్కడ సెక్యూరిటీ గార్డ్‌గా తను చేస్తున్నాడు. తనకి కొంచెం ఇంట్రెస్ట్ అనమాట మొక్కలు, కొంచెం వాటి కేర్ తీసుకుంటూ ఉంటాడు. సో, అందుకని అతను కొంచెం చూస్తున్నాడు గదా అనేసి నా దగ్గర ఉన్నవి గూడా కొన్ని పంపిస్తూ ఉంటాను. అన్నీ కాదు, కొన్ని పంపిస్తాను. కొన్ని వాళ్ళు ఇలా కొని తెచ్చుకున్నవి. ఇక్కడ రాడిష్ కూడా వేశారు చూడండి మధ్య మధ్యలో. అవి కూడా బాగొచ్చాయి. బంతి వేశారు. కొన్నేమో మందార ఉన్నాయి. తర్వాత బోగన్‌విలియా ఉన్నాయి. ఇట్లా అన్నమాట. కొంచెం లో మెయింటెనెన్స్ ఉన్నటువంటి మొక్కలన్నీ గూడాను వేశారు. ఇప్పుడు ఈ వింటర్ సీజన్‌లో పూలొస్తాయి చూడండి. అవి కూడా వేశారనమాట. సో, చాలా కలర్‌ఫుల్‌గా ఉందండి మొత్తానికి. సో, ఇవంతా గూడాను మీకు చూపిద్దాం ఇవాళ అనేసి నేను ఈ చిన్న వీడియో కూడా మీకోసం అని చెప్పి రికార్డ్ చేస్తున్నాను. చాలా బావుందండి. అంటే ప్లెజెంట్‌గా ఉందనమాట. అంటే హడావిడిగా మనకి సిటీలో అలవాటైపోయి ఇక్కడిదంతా క్వైట్‌గా ఉండేటప్పటికి ఒక డిఫరెంట్ క్లైమేట్ వచ్చిందనమాట. చాలా బావుంది. నాకిలా ఇండస్ట్రీని చూడడం ఇదే ఫస్ట్ టైమ్ అండి నేను. సో, ఇదిగోండి ఇక్కడ పూజ మొదలైపోయింది. వీళ్ళ బాస్ అనమాట ఆయన. బాస్, ఆయన వైఫ్ వాళ్ళిద్దరు కూర్చున్నారు. సో, వాళ్ళకి పూజ అది అంతా జరుగుతుంది. అంతా అరేంజ్‌మెంట్స్ అవి ఇక్కడుండేటువంటి స్టాఫ్ చూసారండి. ఆయన పూజ చేయించడానికొచ్చారు. సో, పూజ కూడా చాలా చక్కగా జరిగింది. అన్ని అరేంజ్‌మెంట్స్ అన్నీ గూడా చాలా బావున్నాయి. ఆ డెకరేషన్ అంతా కూడాను ఇక్కడి వర్కర్స్ ఉంటారు కదండీ! కంపెనీలో పనిచేసే వర్కర్స్, వాళ్ళు ఆ థర్మోకోల్స్‌తో తయారు చేశారనమాట దాన్ని. బావుంది గదా! సెటప్ అయితే. మన అయ్యప్ప స్వామి పూజలు జరుగుతాయి చూడండి. అలాంటి సెటప్‌లాగా ఒకటి తయారు చేసి పెట్టుకున్నారన్నమాట. ఇంక పూజ అనంగానే అదంతా తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకొని పూజ చేస్తుంటారు. చాలా విశాలంగా అనిపించిందండి. వీళ్ళ స్టాఫ్ అంతా కూడా కూర్చున్నారు పూజలో. సో, ఇంక వన్ బై వన్ వీళ్ళు పూజంతా అయిపోయాక ప్రతి ఒక్కళ్ళు అంటే ఆ వర్కర్‌లు ఎవరైతే ఏ వర్కర్ అయితే ఏ మిషనరీని ఆన్ చేసి ఆ మిషనరీ దగ్గర ఉంటాడో అతను ఆ మిషనరీ దగ్గరికి కూడా తీసుకెళ్ళి పూజారి గారిని అక్కడ కూడా పూజ చేయించి కొబ్బరికాయలవి కొట్టడము, పూజ చేయించడము ఇలా మొత్తం అంతా ఆ రోజంతా అక్కడ జరిగిందనమాట. ఈ పూజ, ఈ ప్రోగ్రామ్ అంతా అయిపోయేసరికండి 2-2:30 అలా ఆ మధ్యలో కంప్లీట్ అయింది. ఇదిగో పూజ అయిపోయాక ప్రసాదాలు గూడా అందరికీ పంచారు. ప్రసాదం అయితే చాలా బావుందండి. రవ్వ కేసరి, పులిహార టేస్ట్ సూపర్‌గా ఉందనమాట. అద్దిరిపోయింది. చాలా బావుంది. దానికి తోడు పొద్దున్నుంచి ఏం తినకుండా అదంతా తిరుగుతున్నామో ఏమో ఇంకా రుచిగా అనిపించాయండి. అసలు అడిగి మరీ పెట్టించుకొని తిన్నారనమాట. అంత రుచిగా వచ్చాయి ఆ రోజున. మీకు ఆ కుక్‌ని గూడా చూపిస్తానండి వాళ్ళని గూడా. సో, ఆఫీస్ అంతా తిరుగుతూ అంతా మనం కవర్ చేద్దాము. ఇదిగోండి చూసారా ఎంత కలర్‌ఫుల్‌గా ఉన్నాయో? అడిగి మరీ తింటున్నారందరూ. అంత రుచిగా వచ్చాయన్నమాట. సో, నేను గూడా తీసుకున్నాను ప్రసాదము. ఆవిడ పేరు ప్రసాదం పంచుతున్నారు గదండీ! ఇందిర గారనమాట. చాలా సరదాగా, జోవియల్‌గా ఉంటారు. మన ఆవిడ చేత గూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. నేను మాట్లాడను అన్నారు గానీ, మనం ఊరుకోం గదా! మాట్లాడిచ్చే ప్రయత్నం చేద్దాం. సో, ఇలా పూజంతా అయిపోయాకండి అందరూ బయటికొచ్చేస్తారు. బయటికి రాగానే ఒకసారి ఇండస్ట్రీకి ఏదైతే ఉంటుందో మెయిన్ గేట్ నుంచి మొత్తం అంతా దిష్టి తీసినట్టుగా ఒక గుమ్మడికాయతోటి మొత్తం అంతా దిష్టి తీస్తారండి. దిష్టి తీసి ఆ గుమ్మడికాయని అక్కడ కొడతారు. ఇప్పుడు ఆ ప్రాసెస్ అంతా ఇక్కడ మీకు చూపిస్తాను. నేను కూడా చూడడం ఇదే మొదటిసారనమాట. అందుకని నాకు గూడా కొంచెం వెరైటీగా అనిపిచ్చింది. వెరైటీ ఇన్ ది సెన్స్ మనం ఎప్పుడు చూడలేదు గదా! సో, కొత్తగా ఉందనమాట ఈ ఎక్స్‌పీరియన్స్ అంతా. సో, ఆ గుమ్మడికాయని అక్కడ కొట్టేసి అంటే మనం కొత్త ఇంటికి చేస్తాం చూడండి. అలాంటి ప్రాసెస్ అంతా ప్రతి ఇయర్ జేస్తారట. సో, ఆ గుమ్మడికాయనంటే ప్రతి ఒక్క గుమ్మానికి కొబ్బరికాయ కొడతారు. ఇలా కొబ్బరికాయ కొట్టి దిష్టి తీస్తారనమాట. దిష్టి తీసి అక్కడ ఇంకా నెక్స్ట్ ఇంకా ప్రోగ్రామ్ అంతా ఉంటుంది. అదంతా కూడా జరుగుతుందిప్పుడు. చూడండి ఒకసారి. నేను గూడా ఫస్ట్ టైమ్ జూస్తున్నాను గాబట్టి కొంచెం జాగ్రత్తగా అలా చూస్తూ ఉన్నాననమాట. ఏం జేస్తున్నారు వీళ్ళు అనేసి. సో, అలా దిష్టి తీసి అక్కడ మళ్ళీ ఆహ్, కర్పూరంతోటి హారతిచ్చి నవధాన్యాలు మళ్ళీ లోపలికి జల్లి కొత్తింటిలానేనండి. కొత్తింటికి ఏదైతే ప్రాసెస్ ఫాలో అవుతారో, ఆ ప్రాసెస్ అంతా ఇక్కడ చేయించారనమాట ఆయన. సింప్లిఫై జేసి. సో, అదంతా ఇక్కడ నిమ్మకాయలు అవి అన్నీ పిండి దిష్టికనమాట అవంతా. పిండేసి పక్కకు వేసిస్తారు ఇట్లా. వెనక్కి చూడకుండా అలా వేసేయాలి. తిరగకుండా.
అదిగోండి. కొంచెం కొత్తగా అనిపిచ్చింది. కాకపోతే ఇంకా అవన్నీ చేస్తారు. ఇంక రెగ్యులర్‌గా చేస్తారు గాబట్టి సో, ఆయన వీళ్ళ బాసండి. సో, నెక్స్ట్ ఇంకా ఇప్పుడు నవధాన్యాలవి జల్లేసి లోపలికెళ్ళి ఒక రౌండేసొస్తారనమాట వాళ్ళు. ఎవరైతే ఓనర్ ఉంటారో వాళ్ళు. ఆయన లోపలికెళ్ళాక మిగతా వర్కర్స్ కానీ, స్టాఫ్ కానీ అందరూ లోపలికొస్తారు. అదిగోండి కొబ్బరికాయ కొడుతున్నారు. దిష్టి తీసేసి కొబ్బరికాయ కొడతారు. ఇది ఇంకా లాస్ట్‌దనమాట. దీని తర్వాత నవధాన్యాలు జల్లేసి లోపలికెళ్ళడమే. సో, చాలా మందికి తెలిసే ఉంటుంది. నేను కొత్తగా చూస్తున్నాను గాబట్టి, నాకు కొంచెం వింతగా, కొత్తగా ఉంది అంతే. సో, దీనితోటి మనకిక్కడి వరకు పూజ గాని, దిష్టి తీయడం గాని అయిపోయింది. సో, నెక్స్ట్ ఇప్పుడు చెప్పాను గదా! నవధాన్యాలవి తీసుకొచ్చారు. ఇవి జల్లేసి వాటితో పాటు వీళ్ళిద్దరు లోపలికెళ్తారనమాట. సో, ప్రతి ఇయర్ ఉండే పూజే గాబట్టి వీళ్ళందరికి అలవాటయిపోయిందండి. సో, దాంతో ఏంటంటే చక్కగా గ్రోత్ మంచిగా అలా వృద్ధి చెందుతుందని ఒక చిన్న నమ్మకం. కుడికాలు లోపల పెట్టేసి వాళ్ళిద్దరు లోపలికెళ్లారు. వాళ్ళెళ్ళంగానే వెనకాల మేము గూడా అందరం లోపలికెళ్ళాం. సో, ఇంకా ఫుడ్ ప్రిపరేషన్స్ అవి వేరే దగ్గర జరుగుతున్నాయి. అవి గూడా మీకు చూపిస్తాను. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ దసరా శుభాకాంక్షలు. నా పేరు ఇందిర. నేను కోర్ క్రష్ కంపెనీలో వర్క్ చేస్తున్నాను. ఈరోజు మా కంపెనీలో దసరా పండుగ జరుపుకుంటున్నాము. అండ్ మా ఆఫీస్లో చిన్న టైప్ తోట ఉంది. మీరు కూడా వస్తే చూపిస్తాను. ఇదిగోండి గులాబీ పూలు, ఆకుకూరలు, తోటకూర, తెల్ల గులాబీ అండ్ టమాటా ముక్కలు. మాకు లీజర్ టైంలో ఉన్నప్పుడు మేము ఇక్కడికి వచ్చి హాయిగా ఎంజాయ్ చేస్తాం. వాకింగ్ చేయడానికి క్లైమేట్ మాత్రం చాలా బాగుంటుంది. వర్షం పడ్డప్పుడు కానీ ఈవినింగ్ టైమ్స్లో చాలా చాలా బాగుంటుంది. ఇప్పటిదాకా మీరు చూసిందంతా ఫ్రంట్ సైడ్ అండి. ఇది బ్యాక్ సైడ్ అనమాట. కొంచెం క్రాస్ ఉంటుందనమాట. ఒకవైపు ఎత్తుగా, ఒకవైపు కొంచెం డౌన్‌లోకి ఉంటుంది. సో, ఇప్పుడు ఈ మెట్లు దిగి మనం ఈ డౌన్ ఉన్న వైపు వచ్చామనమాట. ఇదిగోండి ఇక్కడ చూడండి. ఆహ్, ఏవైతే స్టెప్స్ లాగా కట్టి ముందు వైపుకి ఆఫీస్ ఉందో దాని బ్యాక్ సైడు ఇలా మొత్తం అంతా హ్యాంగ్ చేశారండి. ఈ పూలు కూడా గడ్డి చామంతులు అంటారు చూడండి. ఆ పూలనమాట. ఎంత అందంగా ఉన్నాయోనండి. అవ్వడానికి అవి మనకి ఇక్కడ లోకల్‌గా మనం వాటిని ఒక పిచ్చి మొక్కల్లా ట్రీట్ చేస్తాం. కానీ వాటిని అలా పెంచే విధానంలో పెంచితే సూపర్ ఉన్నాయండి అయితే. చూడ్డానికైతే చాలా బాగున్నాయన్నమాట. ఇంక ఇలా వరుసగా ఇవన్నీ చాలా పెద్ద పెద్దగా అయ్యే మొక్కలండి. ఇప్పుడు చూడ్డానికి చిన్న మొక్కల్లా ఉన్నాయి గానీ ఇవన్నీ పెద్ద వృక్షాల్లా అవుతాయన్నమాట. సో, అక్కడక్కడ బొప్పాయి, కొంచెం ఇలాంటి ఉపయోగపడే మొక్కలు గూడా వాళ్ళు ప్లేస్ చేసుకున్నారు. దీనివల్ల ఏంటి మనకక్కడ వాళ్ళు ఎలాగో వంట అది సెక్షన్ ఉంది కాబట్టి ఎంప్లాయీస్‌కి అక్కడ వండుతారు కాబట్టి ఇవి గూడా యూజ్ చేసుకోవచ్చు అన్న ఉద్దేశంతో ఇలాంటి మొక్కలు గూడా పెట్టారనమాట. బొప్పాయి చాలా వరకున్నాయండి. మామిడున్నాయి. ఇంకా మామిడి మొక్కలు చూడలేదు గదా మీరు. అవి గూడా చూపిస్తాను. ఇప్పుడేంటంటే తినడానికెళ్తున్నాము. మీరు ఈ పైన ఇలా గుబురు గుబురుగా ఉన్నాయి చూడండి. కన్‌స్ట్రక్షన్‌కి పైన అవన్నీ ఏంటంటే చిక్కుడు మొక్కలండి. చిక్కుడు పాదులు. ఈ కిందేమో సొరపాదుంది చూడండి. ఒక్కటి ఇదుంది, ఇది లేదు అని లేదండి. అన్నీ ఉన్నాయి. ఇక్కడేంటంటే ఇప్పుడు ఈ ప్లేస్ ఇక్కడ మీరు చూసేది ఆ ఖాళీ ప్లేస్‌లో అక్కడక్కడ బీర పొదలు, కాకర పాదులు అన్నీ పెట్టారండి. ఇక్కడ ఇవేంటంటే ఈ కన్‌స్ట్రక్షన్ ఏరియా అంతా గూడాను ఇక్కడ ఆహ్, మొత్తం అంతా డైనింగ్ సెక్షన్ అండి. ఈ 2 రూమ్‌లు. ఒక దాంట్లోనేమో వర్కర్స్ అందరూ తింటారు. ఒక దాంట్లోనేమో అడ్మినిస్ట్రేటివ్ ఆహ్, ఆ సెక్షన్‌కి సంబంధించిన వాళ్ళందరూ కూర్చుంటారు. సో, ఇలా 2 భాగాలుగా జేశారు. ఇవంతా డైనింగ్ కోసం అన్నమాట. ఇంకా పర్మనెంట్ స్ట్రక్చర్స్ అండి. పర్మనెంట్ ఒక బెంచ్‌లాగా చేసేసారనమాట. ఇదేమో కూర్చోడానికి. సో, ఇందులో మేము తిన్నాము. ఇక్కడ మాకందరికి ఇప్పుడు అరేంజ్‌మెంట్స్ జరుగుతున్నాయి. సో, ఇదిగోండి ఇక్కడ కూర్చున్నాం అందరం. మా కోసం అని చెప్పి తెచ్చారనమాట. నార్మల్‌గా అయితే దసరా రోజున నాన్ వెజ్ అది వండుతారు గదా! సో, ఆ నాన్ వెజ్ తినే వాళ్ళు ఒక పక్కకి, మేము ఒక పక్కకి కూర్చున్నాము. సో, మా కోసం అని చెప్పి ఇదిగోండి ఇది మా ఫుడ్. ఆలు కర్రీ చాలా బావుందండి. ఆలు కర్రీ జేశారు, సాంబార్ జేశారు, పులిహార, తర్వాత రవ్వ కేసరి, అప్పడాలు చాలా రుచిగా ఉన్నాయండి. టమాటో చట్నీ జేశారు.
చట్నీ కూడా చాలా బాగుంది. సో ఆ రోజున అలా జరిగింది. ఫుడ్ అయితే అది. ఇక్కడేమో ఇదిగోండి ఈయన ప్లేస్ అన్నమాట ఇది. మా వారి ప్లేస్ అది. అక్కడ కూర్చొని పని చేస్తూ ఉంటారు. బ్యాక్ సైడ్ ఏమో ఆయన బాస్ కూర్చుంటారు. సో వీళ్ళ వీళ్ళ స్టాఫ్ రూమ్ అన్నమాట ఇది. సో ఇక్కడ తను పని చేసుకుండే ప్లేస్ అది చూపిస్తున్నారు నాకు. నాతో పాటు నేనేమో మీకు చూపిస్తున్నాను. చిన్న వర్క్ ఏదో ఉంటే అది కంప్లీట్ చేసుకొని బయలుదేరదాం అనేసి ఈవినింగ్ 4:30కి బయలుదేరామండి. చాలా బాగుందండి. ఇవాళ నేను కూడా వచ్చాను, పూజ జరుగుతోంది. సో ఆ పూజ కోసమని ఫ్యామిలీస్ అందరినీ పిలిచారు. సో నేను కూడా అటెండ్ అయ్యాను. చూడండి ఎంత బాగున్నాయో మొక్కలు. కొబ్బరి మొక్క కదా, కొబ్బరేనా? అదే కొబ్బరి ఉంది, మామిడి అండి ఈ లైన్ అంతా. సో ఇవన్నీ చిక్కుడు అన్నమాట. మొత్తం అన్ని అక్కడొకటి 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 అలా ఉన్నాయి. చూడండి రైలింగ్ ఉంది. ఆ రైలింగ్కి ఇదిగోండి ఇది రైలింగ్ మొత్తం అక్కడ దాకా ఉందన్నమాట రైలింగ్. ఆ మొత్తానికి చిక్కుడు మొక్కలు పాకిచ్చారండి. ఎంత బాగున్నాయో చూడండి తీగలు. ఇంకా పూత స్టార్ట్ అవ్వలేదండి, బాగా అల్లుకుంటోంది తీగ. చలి ముదరాలి కదా, సో చలి ముదిరితే బోల్డ్ అన్ని చిక్కుడుకాయలు కూడా వస్తాయి మాకు. చూసారా మొత్తం మామిడి మొక్కలు ఎన్ని ఉన్నాయో, వరుసగా ఉన్నాయి. అందరికీ దసరా శుభాకాంక్షలు అండి. ఇప్పటిదాకా మీరు చూసింది మా ఆఫీసు ప్లస్ ఫ్యాక్టరీ ప్రెమిసెస్. అదంతా కొంచెం బ్యాక్ సైడ్కి వస్తే ఇప్పుడు ఇవి చూస్తున్నారు కదా, ఇటు సైడ్ అంతా ఇదంతా కూడా, ఇది కూడా ఏంటంటే మా ప్రెమిసెస్లో పార్టీ ఇది కూడాను. కాకపోతే ఇటు సైడ్ ఏంటంటే వర్కర్స్ కోసం అని చెప్పి ఒక అకామిడేషన్ ఏర్పాటు చేసాము. తర్వాత ఏమన్నా క్యాంటీన్, లంచ్ రూమ్ ఒకటి, కుకింగ్ సెక్షన్ లాగా లంచ్ రూమ్ ఒకటి పెట్టాము. లైక్ క్యాంటీన్ లాగా అనమాట. స్టాఫ్కి వర్కర్స్కి అందరికీ ఉంటుంది. సో ఇప్పుడు ఇక్కడ కూడా కొద్దిగా గ్రీనరీ మెయింటైన్ చేసాము. మనకు అందరికీ తెలుసు కదా, ఇండస్ట్రియల్ పార్క్ అన్నాక గ్రీనరీ మెయింటైన్ చేయాలి కాబట్టి. సో ఇవన్నీ కూడా వరుసగా మేము మొక్కలు అవి పెట్టాము. ఇంకా ఉంది అంటే మేము రీసెంట్గానే ఇక్కడికి షిఫ్ట్ అయినాము. ఇదివరకు ఉప్పల్లో ఉండేది, మా రెంటల్ ప్రెమిసెస్లో ఉండేవాళ్ళం. సో ఇక్కడ తెలంగాణ గవర్నమెంట్ ఎస్టాబ్లిష్ చేసినటువంటి ఇండస్ట్రియల్ పార్క్ ఇది. దీంట్లో మా వాళ్ళు తీసుకున్నారు. సో ఇది ఓన్ ప్రెమిసెస్ అనమాట. ఈ ఓన్ ప్రెమిసెస్లో కన్స్ట్రక్షన్ అది చేసుకొని ఇక్కడికి షిఫ్ట్ అయిపోయినాము. ఇంకా ఈ పార్ట్ అంతా కూడా గ్రీనరీ మెయింటైన్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాము. సో చూస్తూనే ఉన్నారు, అంతా సెమీ ఫినిష్డ్గా ఉంది. మిగిలిందంతా నెమ్మదిగా కంప్లీట్ చేస్తాం అనమాట. సో ఇటు సైడ్ది ఆఫీస్ ప్రెమిసెస్ ప్లస్ ఫ్యాక్టరీ ప్రెమిసెస్ ఇది. దీంట్లోనేమో గ్రీనరీ పార్ట్లో మొలక చెట్లు పెట్టాము చాలానే. చూశారుగా ఎంతంత పెద్ద పెద్దగా ఉన్నాయి మొలక చెట్లు, చాలా పెద్దగా ఉన్నాయి. ఇప్పుడిప్పుడే పూత వచ్చి కాడలు కూడా వస్తున్నాయి. ఇటు సైడ్ ఏమన్నా కొన్ని టమాటా మొక్కలు పెట్టాము, కొన్ని ఫ్లవర్ ప్లాంట్స్. మాకు ఒక మంచి వర్కర్ దొరికాడు, చుక్కారెడ్డి అని. గార్డెన్ అది బాగా చేస్తాడు. అతను కూడా మంచి ఇంట్రెస్ట్. అతనే ఎక్కువ ఇంకా మమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ ఉంటాడు, అది పట్టండి సార్, ఇది పట్టండి సార్ అని. సో ఈ మొక్కలు చూస్తుంటే తెలుస్తుంది అతను ఇంట్రెస్ట్ ఎట్లా ఉంది అనేది. ఈ మధ్య మధ్యలో ఈ టమాటా మొక్కలు, ఇట్లా కూరగాయల మొక్కలు, ఆకుకూరలు, అదంతా కూడా అతని క్రియేటివిటీనే, బాగా చేస్తుంటాడు. చూసారుగా టమాటాలు ఎట్లా ఉన్నాయో మంచిగా. కానీ మేమైతే ఏమీ వాడమండి అసలు. ఆవు పేడ కానీ ఏ రకమైనటువంటి వాడం. అట్లా ఊరికే నీళ్లు పోస్తాడు అంతే, వాటికే వస్తున్నాయి. కొత్త మట్టి కాబట్టి బాగా వస్తున్నాయి. మొలక చెట్లు మాత్రం ఇప్పుడే బాగా పూత వచ్చినాయి. మొలకాడలు కూడా బాగా వస్తున్నాయి ఇప్పుడిప్పుడే. ఒక కాపు అయినట్టుంది. మధ్య కోసి ఇచ్చాడు మా అందరికీ కూడా, తలా కాసేమని. సో బాగా ఇంట్రెస్ట్గా పెంచుతాడు అన్నీ. రా చుక్కారెడ్డి, ఇట్రా ఒకసారి. ఏనండి మా చుక్కారెడ్డి. ఇప్పుడు మీరు చూసినటువంటి మొక్కలన్నిటికీ కూడా ఇతనే ఆధ్వర్యం చేస్తూ ఉంటాడు, మంచిగా చేస్తూ ఉంటాడు. ఇంకా ఈ ఫ్రంట్ కూడా ఒకసారి చూపించు ఒకసారి. ఈ ఫ్రంట్ కూడా ఇప్పుడిప్పుడే మొత్తం అదే చెప్పా కదా మీకు, అంతా సెమీ ఫినిష్డ్లో ఉందని వర్క్ నడుస్తుంది. ఇప్పుడు ఇట్లా ఫ్రంట్ ఇది లాన్ మెయింటైన్ చేయడానికి అనమాట. ఇదంతా ఈయనే కట్టాడు. ఈ లాన్ మెయింటైన్ చేయడానికి ఫ్రంట్, బ్యాక్ సైడ్ ఏమో మామూలుగానే ఫ్లవర్ ప్లాంట్స్ పెట్టడానికి. అట్లాగే అటు సైడ్ కూడా సేమ్ ఇదే విధంగా ప్లానింగ్ చేస్తున్నాము.
ఇట్లా నెమ్మదిగా వర్క్ కంప్లీట్ చేస్తాం. సో ఇదనమాట మా వాడి టాలెంట్. బాగా చేస్తాడు, ఎక్కడా బద్దకిస్తాడు, మంచి హుషారుగా చేస్తాడు. థ్యాంక్ యూ సుఖారెడ్డి. థ్యాంక్ యూ సార్.